హనుమ అశోకవనంలో ఉన్న సీతమ్మని కలవడానికి బయలుదేరాడు. సంతోషంగా అశోకవనం చేరాడు. అక్కడ సీతమ్మ ఇంకా తల్లి ఏంటంటే యుద్ధం అంతా జరిగింది కానీ ఇంకా రాముడి నుంచి కబురు రాలేదు కదా, అందుకని ఆ తల్లి ఇంకా దుఃఖంలోనే ఉంది. హనుమ వెళ్ళి సీతమ్మకి శిరస నమస్కారం చేసి, అమ్మా ఇక నువ్వు భయం లేదు, నీకు భయం లేదు, సంతోషంగా ఉండు, నీ భయం తీరిపోయింది, నీకు శుభం కలిగింది. రాముడు నిన్ను అపహరించి నీకు ఇంత కష్టాన్ని దుఃఖాన్ని కలిగించిన రావణుణ్ణి వధించి సంహరించి కృతకృత్యుడయ్యాడు, అంటే తన ప్రతిజ్ఞ నిలబెట్టుకున్నాడు. ఇక నీవు దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు నువ్వు నీ సొంత ఇంటిలో ఉన్నట్టే ఉండొచ్చు అని చెప్పి చెప్తాడు. రాముడు ఈ వార్త నీకు చెప్పమని పంపించాడమ్మా. ఇంతకాలం ఎంతో దుఃఖంతో గడిపావు, ఇక నీకు నీ భర్తని చేరి చక్కగా ఆనందంగా గడిపే సమయం వచ్చింది అని చెప్తాడు. అది విన్న సీతమ్మ చాలా సంతోషిస్తుంది. అప్పుడు ఆ తల్లి ముఖం వికసించింది. అంతకుముందు హనుమ వచ్చాడు కదా, అందుకని ఇప్పుడు కూడా హనుమ రావడంతో ఆవిడ ఆనందము చాలా ఎక్కువగా కలిగింది. ఆనాడు సీతమ్మ చాలా తీవ్రమైన దుఃఖంలో ఉండి ఇక తను బ్రతకడం అనవసరం అనుకున్న సమయంలో హనుమ వచ్చి ఆ తల్లికి ధైర్యాన్ని ఇచ్చాడు. ఇవాళ మళ్ళా హనుమే వచ్చి రావణాసుడు మరణించాడని, ఇక తను రాముడి చెంతకి చేరబోతున్నదని శుభవార్త చెప్పాడు. ఈ రెండు హనుమ వల్లనే కదా జరిగాయి. దాంతో సీతమ్మ ఆనందిస్తూ ఒక పక్క కళ్ళల్లోంచి నీరు కారుతున్నది. ఆనంద బాష్పాలు అంటారు వాటిని. ఆ రకంగా చూసి హనుమని, నాయనా నువ్వు చాలా గొప్ప వార్త తెచ్చావు, నీకు ఇంతటి మంచి మాట చెప్పిన నీకు నేను ఏమి ఇవ్వగలను, పోతున్న నా ప్రాణాలను ఆపిన వాడవు నువ్వు, 2 సార్లు కూడా నీ వల్లనే నాకు శుభవార్తలు విన్నాను, నీకేది ఇచ్చినా కూడా తక్కువే. అంటే మనకు ఒక మంచి మాట చెప్పిన వాళ్ళకి బహుమానంగా ఏదైనా ఇస్తాం, అది సంప్రదాయంలో ఉంటుంది. ఆ సంప్రదాయమే అక్కడ సీతమ్మ చెప్తుంది. ఇప్పుడు కూడా మనం అలాగే చేస్తాం చాలామంది. అయితే నేను దీనురాలిని, ఇంత గొప్ప వార్త తెచ్చిన నీకు ఏ రకమైన బహుమానం కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నాను, అందుకు నేను బాధపడుతున్నాను. ఆనాడు రాముడు కూడా హనుమని సీతమ్మ గురించి శుభవార్త క్షేమంగా ఉందని చెప్పిన నాడు కూడా రాముడు ఇదే చెప్పాడు, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు అని. ఇవాళ సీతమ్మ అలాగే చెప్పి, నాయన నువ్వు నా దగ్గర ఆశీర్వాదం తప్ప వేరే లేదు, నిన్ను ఆశీర్వదించడం తప్ప, నువ్వు నా కొడుకుతో సమానమైన వాడవని ఆ రోజే చెప్పింది కనుక ఆయనను ఆ రకంగా ఆశీర్వదించింది. ఇది విన్న హనుమ పొంగిపోయి, అమ్మా నాకు ఇంతకంటే బహుమానం ఏం కావాలి, నువ్వు మహాపతివ్రతవి, జానకీదేవివి, నీ గుణమే నీ అలంకారం, అటువంటి గొప్ప గుణాలు కలిగిన నీ నుంచి వచ్చిన పొగడితే నాకు అన్నిటికంటే మించిన బహుమానం, ఇక నాకు వేరే బహుమానాలు అవసరం లేదు తల్లి అంటాడు. అని సరే నువ్వు నాకు ఏదైనా ఇవ్వాలనుకుంటున్నావు కదా, నాకు కోరిక ఉంది, అది చెప్తాను, నువ్వు అనాలి అని. నువ్వు సరే అంటే బాగుంటుంది అన్నాడు. ఏంటి? అమ్మా ఈ రాక్షస స్త్రీలు అక్కడికి అందరూ ఉన్నారు, ఇంకా
ఈ రాక్షస స్త్రీలందరూ ఆ రోజు నేను వచ్చినప్పుడు చూశాను. వీళ్ళు నిన్ను భయపెట్టారు. వాళ్ళ మాటలతో, చూపులతో నిన్ను రకరకాలుగా బాధ పెట్టారు. నువ్వు సరేనంటే వీళ్ళని కాళ్ళతో, చేతులతో, పాదాలతో కుమ్ముతా, హింసిస్తా, జుట్టు పీకి వాళ్ళ గోళ్లతో వాళ్ళని రక్కి కొరికి వాళ్ళకి శిక్షిస్తానంటాడు. ఎంత గుర్తుపెట్టుకున్నాడో చూడండి. అప్పుడు సీతమ్మ, ఆయన తప్పు, వాళ్ళ తప్పేముంది ఇందులో? వాళ్ళు ఒకరికి సేవకులు. దాసులందరూ కూడా తమ యజమాని చెప్పినట్టే చేస్తారు. వాళ్ళు స్వతంత్రంగా వాళ్ళదేమీ ఉండదు, వాళ్ళ సొంత నిర్ణయం ఏమి ఉండదు. అలా చేయకపోతే రాజు చేత వాళ్ళు శిక్షించబడతారు. కాబట్టి ఆనాడు వీళ్ళందరూ కూడా వాళ్ళ రాజు దురాత్ముడు కాబట్టి ఆయన చెప్పాడు కనుక ఆ పని చేశారు. లేకపోతే అలా చెయ్యరు కదా వాళ్ళు. ఇందులో వారి దోషం లేదు. సేవకుల మీద మనం దోషం ఊరికినే చెప్పకూడదు. నువ్వు ఇక్కడ ఒక శ్లోకం చెప్తాడు వాల్మీకి మహర్షి. అందులో నువ్వు మహాప్రాజ్ఞుడివే కానీ వానరుడు కదా అన్నట్టు మాట్లాడుతుందిట. అందుకని కొరుకుతాను, పీకుతాను అని అలా శిక్షిస్తానన్నావు అన్నట్టు చెప్పిందంట సీతమ్మ. అని లేదు వాళ్ళు అప్పటికే భయపడిపోతున్నారు హనుమ మాటలు విని. అందుకని వారికి నేను శరణిస్తానన్నాను. ఆనాడే వాళ్ళు శరణు కోరారు సీతమ్మని. కనుక అదేమొద్దు, నువ్వు వాళ్ళని కరుణించి వదిలేయి. అప్పుడు ఇంకా పొంగిపోతాడు. అది సీతమ్మ అంటే. నువ్వు ఇటువంటి స్థితిలో నువ్వు తప్ప ఎవ్వరు కూడా ఇలాంటి మాట చెప్పలేరు తల్లి అని చెప్పి రాముడికి ఏం చెప్పమంటావు అని. నాయన, నేను మహా యశస్సుడైన లక్ష్మణుడితో కలిసి ఉన్న నా స్వామిని చూడాలనుకుంటున్నాను అని చెప్పు. సరే అని చెప్పి సీతమ్మకి నమస్కారం చేసి రాముడి దగ్గరికి వచ్చేస్తాడు. వచ్చి అలాగే చెప్తాడు, అమ్మ నిన్ను చూడాలనుకుంటుంది స్వామి అని. ఇక్కడ యుద్ధం పూర్తయిన దగ్గర నుంచి కూడా రాముడిలో లోపల ఒక మదనం జరుగుతోంది. పైకి అది ఎవరికీ అర్థం కావట్లేదు. ఆయనలో రకరకాల భావాలు తిరుగుతున్నాయి. అందులో ఆయన చాలా ధీరుడు కాబట్టి ఆయన ముఖంలో ఏ భావాలు కనిపించవు. సరే, విభీషణుడు కూడా వస్తాడు. వచ్చినప్పుడు విభీషణ, నువ్వు సీతని శిరస్నానం చేయించి చక్కగా అలంకరించి ఇక్కడికి తీసుకుని రా అని చెప్తాడు. నేను సీతను చూడాలనుకుంటున్నాను. అక్కడ అందరూ ఏమనుకుంటారంటే వెంటనే రాముడు వెళ్తాడనుకుంటారు. సహజంగా అందరూ అలాగే అనుకుంటారు. వెంటనే గబగబా రాముడే స్వయంగా వెళ్తాడనుకుంటారు. సరే అని చెప్పి ఆ విభీషణుడు వెళ్ళి అలా రాముడు విభీషణుడికి చెప్తాడు. వెంటనే విభీషణుడు వెళ్ళి తన అంతఃపుర స్త్రీలతో ఆ విషయాన్ని సీతమ్మకి చెప్పిస్తాడు. వాళ్ళు వెళ్ళి, అమ్మా నిన్ను స్నానం చేయించి చక్కగా అలంకరించుకొని వస్తే రాముడు చూడాలనుకుంటున్నాడు అని. వెంటనే సీతమ్మ, లేదు, నేను ఇప్పుడు ఎలా ఉన్నానో అలాగే వచ్చి రాముడిని చూస్తాను అంటుంది. కానీ ఇది రామాజ్ఞ కదమ్మా, మరి ఆయన చెప్పినట్టు చేయాలి అంటే సరే అని చెప్పి ఆవిడ వెళ్తుంది. చక్కగా ఆ తల్లికి మంచిగా అంగరాదులు అంటారు, అంటే పౌడరు అలాంటివి అన్నమాట. అంగరాదులు అంటే అప్పట్లో అవన్నీ అప్పుడు కూడా రాసుకునేవారు. చక్కగా మంచి మంచి క్రీములు, పౌడర్లు అలాంటివి ఉండేవి. అలా చక్కగా అమ్మని మంచి వస్త్రాలు కట్టి
చక్కగా నగలతో అలంకరించి, ఆవిడ నగలే ఉన్నాయి. అలా బయలుదేరింది. పల్లకీలో తీసుకొస్తున్నాడు విభీషణుడు. ఆయన ముందు నడుస్తూ ఆ పల్లకీ దగ్గర మొత్తం రాక్షసులందరూ కూడా, సైనికులు ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా పల్లకీ పక్కన కాపలా కాస్తూ పల్లకీ వస్తోంది. యుద్ధరంగానికి వచ్చాడు. అంతఃపురం నుంచి యుద్ధరంగం దగ్గరికి వచ్చారు. అందరికీ సీతమ్మ వస్తుందనగానే అక్కడున్న వానరులు, అందరూ వానరులు ఉన్నారు. ఇప్పుడు రాక్షసులు కూడా కొంతమంది వానరులు ఎక్కువ ఉన్నారు. వాళ్ళందరికీ అమ్మని చూస్తున్నామని ఆనందం. దాంతో ఒకళ్ళొకళ్ళు తోసుకుంటూ అమ్మని చూడాలని ఊబలాట పడుతున్నారు. అప్పుడు సీత అంతఃపుర స్త్రీ కనుక వీళ్ళందరూ అలా ఎలా పడితే అలా చూడకూడదన్న ఉద్దేశంతో అక్కడ పక్కన వస్తున్న రాక్షస సైనికులు వాళ్ళని నెడుతున్నారు. జరగండి జరగండి జరగండి, అలా ఏమిటిది, మీరు అలా తోసుకురాకూడదు, అంతఃపుర స్త్రీలు వస్తున్నారు అన్నట్టుగా నెడుతున్నారు. నెడుతున్నడికి రాముడు చూశాడు. ఆలజడికి చూసి కళ్ళెత్తి చూశాడు. ఆయన కోపం వచ్చింది. కోపం వచ్చి, ఆపండి, ఏం చేస్తున్నారు, ఎందుకు వాళ్ళని నెడుతున్నారు? సొంత వాళ్ళని దూరంగా నెడతారా? ఆయన లోపల ఉన్నదంతా ఇప్పుడు కోపరూపంలో బయట కనిపించింది. అలా నెట్టాల్సిన అవసరం లేదు. సీతమ్మని అందరూ చూస్తారు. సీతని, అంతఃపుర స్త్రీలని, పరదాలు, పల్లకీలు, మేలి ముసుగులు అవసరం లేదు. వీరందరూ నా వారే. సొంత వారి దగ్గరికి వచ్చినప్పుడు అలా రావాల్సిన అవసరం లేదు. చాలా గంభీరంగా చెప్తున్నాడు. ఈ మేలి ముసుగులు ఇవన్నీ కూడా, పల్లకీలు, పరదాలు ఇవన్నీ కూడా పరుల కంట పడకుండా ఉండడం కోసం స్త్రీకి తన శీలమే మేలి ముసుగు, తన సౌశీల్యమే మేలి ముసుగు. పరుల కంటబడి ఇతరుల మీద మనసు దృష్టి వెళ్ళకుండా ఉండడం కోసం ఇవన్నీ ఏర్పాటు. అవసరం లేదు. ఆపద కలిగినప్పుడు, రాజ్యంలో ఏదైనా సంక్షోభం ఏర్పడినప్పుడు, స్వయంవరంలో, వివాహ సమయాలలో స్త్రీని అందరూ చూడవచ్చు. ఇది యుద్ధభూమి. పైగా భర్తని నేనుండగా, నా ముందు నేనుండగా ఎవరు చూసినా తప్పు లేదు, నేనున్నాను కదా అని అనమాట. అందుకని పల్లకీలు వాళ్ళని తొయ్యను వద్దు, పల్లకి అక్కర్లేదు, తీసుకురండి, సీతమ్మ నడిచే వస్తుంది అంటాడు. అనగానే విభీషణుడు ఆశ్చర్యపోతాడు. అప్పుడు దీక్షగా చూస్తాడు రాముణ్ణి. చూస్తే ఆయనకి అనుమానం వచ్చింది. రాముడు చాలా తీవ్రమైన ఆలోచనలో ఉన్నాడు. ఇప్పుడు ఏదో జరగబోతోంది అని ఆ మహానుభావుడికి అర్థమైంది. అర్థమయ్యి, సరే ఈ లోపల ఇక్కడ ఏమవుతుందంటే, రాముడు భర్తగాను రాజుగాను రెండు ధర్మాల మధ్యన నలిగిపోతున్నాడు. ఇప్పుడు దీని తర్వాత అయోధ్యకు చేరుతారు. తను రాజు అవుతాడు. అప్పుడు రాజుగా తను ఎలా ఉండాలి, తన ధర్మం ఏమిటి? తనకు ఎంతో ప్రియమైన భార్యని అపహరించాడు. ఇంతకాలం ఆమె దుఃఖంలో ఉంది. ఇప్పుడు ఆమెను ఓదార్చాలి. కానీ దానికి ముందు ప్రజాధర్మం. ఇప్పుడు నేను నా వ్యక్తిగత అభిప్రాయంతో సంబంధం లేదు. ఇక నేను రాజునవుతాను కాబట్టి ప్రజాభిప్రాయమే నా అభిప్రాయంగా ఉండాలి. ప్రజల మాట నా మాటగా ఉన్నప్పుడే, నేను సరిగ్గా ఉంటేనే ప్రజలు కూడా సరైన దారిలో నడుస్తారు. ఇవి ఆయనలో చెలరేగుతున్న ఆలోచనలు. అందుకని సీతమ్మని పంపించమంటాడు.
సరేనని పాపం ఆ తల్లి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తుంది. వచ్చి ఇలా అందరిలోనూ నడుచుకుంటూ వస్తుంటే ఆ సీతమ్మ సిగ్గుతో కుంచుకుపోయినట్టు అయిపోతుంది. అంటే రకరకాలుగా చూస్తారు కదా, వాళ్ళందరూ ఆనందంతోనే ఉన్నారు, కానీ ఇంతకాలం భయానికి లోనే ఉంది. ఎప్పుడు ఏ క్షణంలో ఎలా వచ్చి మాట్లాడతాడో అన్న భయంతోనే ఆమె ఎన్ని నెలలు గడిపింది. అందుకని ఇప్పుడు కూడా ఆ తల్లిలో వెంటనే ధైర్యం కలిగించే ప్రయత్నం జరగలే, ఇంకా భయంలోనే ఉంది. అలాగా ఆవిడ అలా భయపడుతూ సిగ్గుపడుతూ రాముడి పక్కకు వచ్చి మొహం మేలిబూసుకు వేసుకుంటారు కదా, దాంతో కళ్ళు తుడుచుకుంటూ ఆవిడకి ఇంకా కన్నీరు ధారగా కారిపోతుంది. ఆర్యపుత్ర అని పిలుస్తుంది రాముడిని. రాముడు తలదించుకుని ఒక పక్కకి చూస్తూ ఉంటాడు. అలా కళ్ళెత్తి చూస్తుంది రాముడిని. అలా చూడగానే సీతమ్మకి అనుమానం వస్తుంది, ఏమిటిది? ఆవిడకి ఏదో జరగబోతుందని ఆవిడకి కూడా అర్థమైంది. అప్పుడు రాముడు సర్వలోకాలు ముల్లోకాలు ఎదురుగుండా ఉన్నవారు అందరూ ఆశ్చర్యపోయేలాగా తన మాటలు చెప్తున్నాడు. సీత, నేను నా వంతు కార్యాన్ని పూర్తి చేశా. ఇక్ష్వాకు వంశంలో పుట్టినందుకు తన భార్యని అపహరించిన వాడిని ఏమీ చేయలేకపోయాడు అన్న అపవాదు లేకుండా నా వీరంతో శౌర్యంతో నిన్ను అపహరించిన వాడిని సంహరించాను. ఇప్పుడు నేను నీకోసం ఇదంతా చేశాను అనుకుంటున్నావేమో, కాదు. భార్యని అపహరించిన వాడిని ఏమీ చేయలేక ఊరికే వదిలేశాడు అని అనుకోకుండా ఉండడం కోసం ఇదంతా చేశాను. చేతగాని వాడు అనుకుంటారు, నేను క్షత్రియుడను, అటువంటి అపవాదు నా వంశానికి రానివ్వను. అందుకని ఇంత దూరం వచ్చి నేను ఇక్కడ ఈ పని చేశాను. సుగ్రీవుడి సహాయంతో విభీషణుడి సహాయంతో నేను ఈ పని చేయగలిగాను. కనుక ఇప్పుడు నిన్ను చెరవిడిపించాను. దీనంతటికి కారణమైన వాడిని సంహరించాను. నేను నా బాధ్యత పూర్తి చేశాను. ఇక నేను స్వతంత్రుడను, నీవు కూడా స్వతంత్రాలవే. నీకు నచ్చిన చోట ఉండవచ్చు అన్నాడు. నాతో ఉండడానికి అవదు, నీకు నచ్చిన చోట ఉండవచ్చు అన్నాడు. అది విన్న సీతమ్మ బాణం దెబ్బ తగిలిన పావురంలాగా గిలగిలలాడిపోయింది. అస్సలు రాముడి నుంచి ఆ మాటని ఊహించలేదు అలా అంటాడని. పైగా నువ్వు ఇప్పుడు నీ నడవడిక సందేహించడానికి వీలేగా ఉంది. నీ చారిత్రకం అంటాడు అక్కడ. అంటే నీ శీలం సౌశల్యం మీద అందరూ అనుమానంగా చూసే అవకాశం ఉంది. కనుక నేను ఇలా, ఎందుకంటే నిన్ను రావణుడు పట్టుకున్నాడు. రావణుడి ఇంటిలో 10 నెలలు ఉన్నావు. ఇవన్నీ కూడా జాగ్రత్త. ఈయన మాట్లాడినప్పుడు ఆయన మనసులో చాలా క్షోభ కలుగుతోంది ఆయనకి. కేవలం సీతమ్మ సౌశీల్యాన్ని, ఆ తల్లి యొక్క నడవడికని రేపటి రోజు ఎవ్వరూ వేలెత్తి చూపకుండా ఉండడం కోసం మాత్రమే ఇంత కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు తప్ప సీతమ్మ మీద ఆయనకి ఎటువంటి అనుమానం లేదు. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అంత జరిగినా ఇప్పుడు కూడా ఎంతోమంది ఏవో మాట్లాడుతుంటారు. అది జరగకపోతే
అందుకని ఆయన కేవలం లోకానికి సీత యొక్క గొప్పతనం తెలియడం కోసమే తను ఇప్పుడు కూడా అంత కష్టపడుతున్నాడు. ఆ సమయంలో ఆయన లోపల ఎంతగా దుఃఖిస్తున్నాడో ఆయనకి మాత్రమే తెలుసు. కనుక అలా తర్వాత రావణుడు మహాబలవంతుడు, చాలా ఇదిగా మాట్లాడతాడు. అంటే ఇతరులు వేసే ప్రశ్నలన్నీ ఈయన వేసేస్తున్నాడు. నువ్వు చాలా సౌందర్యవతివి, మంచి రూపంతో ఎవరి మనసునైనా ఆకర్షిస్తావు, యవ్వనంలో ఉన్నావు. ఇన్ని రోజులు రావణుడు నిన్ను వదిలిపెట్టకుండా ఉంటాడా అన్నాడు. అది విన్నాక ఇంకా అసలు సీతమ్మ యొక్క శోకం చెప్పనలవి కాదు. ఇప్పుడు చెప్తుంటే విన్న మనకే ఎంతో బాధ అనిపిస్తుంది, చదువుతున్నప్పుడు కూడా ఎంతో బాధ కలుగుతాయి ఇవి. వెంటనే ఆ తల్లి, స్వామి నేను ఎట్లాంటిదన్నా మీకు తెలుసు, నేను సామాన్యమైన కొంతమంది స్త్రీలు ఉండవచ్చు అలా, అందుకని కొంతమంది తప్పు చేశారని మొత్తం అందరినీ కూడా తప్పు పట్టడం మంచిది కాదు, అందరూ అలా ఉంటారనుకోవడం మంచిది కాదు. ఇక్కడ సీతమ్మ కూడా చెప్తోంది అలా ఎలాంటివి చేయకూడదో. ఇక్కడ సీతమ్మ చెప్పేది కూడా లోకానికే. అలాగే నేను స్వచ్ఛమైన పవిత్రమైన జనక వంశంలో పెరిగాను, ఆయన కుమార్తెను, భూమి నుంచి వచ్చాను, అంటే అయోనిజను. నీ భార్యని, మహాత్ముడైన ఇక్ష్వాకు వంశుడు దశరథుడి కోడలను. ఇన్ని ఉన్న నాకు నువ్వు చెప్పిన గుణాలు ఎలా ఉంటాయి, అటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయని ప్రశ్నిస్తోంది. ఆ మాటలో అలా అర్థం తీసుకొస్తోంది. నా నడవడిక, నా గుణం నీకు తెలియందా? నువ్వన్నట్టు ఆనాడు రావణాసురుడు నన్ను పట్టుకున్నాడు, కానీ ఆ సమయంలో నా శరీరం నా అధీనంలో లేదు. శారీరకంగా బలహీనురాలి కాబట్టి అతన్ని ఎదిరించలేని పరిస్థితుల్లో ఉన్నాను నేను, నా రక్షణ నేను చేసుకోలేను. అందుకని రావణాసురుడు నన్ను తాకాడు. తర్వాత అప్పుడు కానీ ఆ తర్వాత కానీ ఇప్పుడు కానీ మనసుతో కానీ మాటతో కానీ చేతలతో కానీ నిన్ను తప్ప అన్యము తెలియని దానను, మరొక ఊహే నాలో లేదు అని చెప్పి అని, నిజంగా మీకు నా నడవడి మీద అనుమానం ఉంటే ఆ రోజు హనుమని పంపించినప్పుడే ఈ మాట చెప్తే ఆనాడే నేను ప్రాణాలు తీసుకునేదాన్ని కదా, ఆనందంగా నీకింత శ్రమ తప్పేది కదా అంటుంది. ఇంత చక్కగా మాట్లాడిందో చూడండి, ఎందుకు ఇంత శ్రమ పడ్డావు అని. అలా మాట్లాడిన తర్వాత రాముడు ఏం మాట్లాడు, దాని సమాధానం చెప్పాడు. ముందే చెప్పాడు, తన పౌరుషాన్ని రుజువు చేయడం కోసం రావణాసుడిని సంహరించానని. నీకు నచ్చిన చోట ఉండమన్నాడు. లక్ష్మణుడు కావాలంటే లక్ష్మణుడు, భరతుడు, విభీషణుడు, సుగ్రీవుడు ఏ రాజ్యంలో ఉంటే ఆ రాజ్యంలో నువ్వు ఉండు అని చెప్పేశాడు. ఇక రాముడి ముఖం చూసి తల్లికి అర్థమైంది. ఈ రాముడి మాటలు విని సుగ్రీవుడు, లక్ష్మణుడు, హనుమ ఆశ్చర్యపోయారు. వాళ్ళకి అర్థం కాలేదు రాముడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడని. ఇంత దుఃఖించాడు కదా సీతమ్మ కోసం. సీత కావాలి, సీత లేకపోతే నేను బ్రతకలేను అన్నాడమే వాళ్ళు విన్నారు తప్ప ఇప్పుడు ఆయన చెప్తున్నవేవి ఆయన అన్నవి కాదు. ఇప్పుడు అది కావాలని ఇప్పుడు చెప్తున్నాడు. వెంటనే లక్ష్మణుడిని చూసి, నాయనా లక్ష్మణ, ఇప్పుడు నాకు
మిగిలింది ఒకటే దారి. నేను ఎక్కడికే వెళ్ళాల్సిన అవసరం లేదు. నా పాతివ్రత్యాన్ని, నా సౌశీల్యాన్ని, నా నడవడికని లోకానికి నీ అన్నగారికి, నా భర్తకి తెలియజేయడానికి ఒకటే దారి, అగ్నిప్రవేశం. ఇప్పుడు సీతమ్మ అగ్నిప్రవేశం చెయ్యబోతోంది. లక్ష్మణ చితి పేర్చు అంటే అగ్నికి రగల్చడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెప్పింది సీతమ్మ. ఆ తల్లి కూడా ఇప్పుడు చాలా గంభీరంగా ఉంది. లక్ష్మణుడు చాలా బాధతో రాముడి వైపు చూస్తాడు, అన్న ఏమన్నా వద్దంటాడేమో అని. కానీ రాముడు లక్ష్మణుడి వైపు చూసిన చూపుతో ఆవిడ చెప్పినట్టు చెయ్యి అన్న అర్థం కనిపించి లక్ష్మణుడు ఇక ఏమీ చేయలేక సీతమ్మ కోసం ఆవిడ చెప్పినట్టే అక్కడ అగ్ని రగల్చడానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తాడు.